అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రణబేరి 3.0 పేరిట నిరాహార దీక్ష నిర్వహించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు జరగలేదు అని అన్నారు. పీఆర్సీ కమిషనర్ నియమించాలి అని, ఆర్ఐ ప్రకటించాలి అని, పాత డిఏ బకాయిలు చెల్లించాలి అని, ఆర్థిక బకాయిలు అన్నింటినీ వెంటనే చెల్లించాలి అని కోరారు. కార్యక్రమంలో టి చిట్టిబాబు, జిల్లా అధ్యక్షులు కె రాంబాబు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం గతంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు, పెన్షనర్లకు కావలసినటువంటి పీఆర్సీని ఏర్పాటు చేస్తానని, ఐఆర్ను ప్రకటిస్తానని, అలాగే బకాయి పడ్డ డిఏలన్నీ విడుదల చేస్తానని, సిపిఎస్లో ఉన్న ఉద్యోగులందరికీ మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకొస్తానని, ఇలాగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు, మిగతా కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కూడా న్యాయం చేస్తానని చెప్పి అన్ని వర్గాలకు నమ్మించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మరి 2 సంవత్సరాలుగా మేము వేచి చూడడం జరిగింది. అయినా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల యొక్క సమస్యలు ఏవి పరిష్కారం చేయలేదు. 1.0 కార్యక్రమం చేపట్టగా 3 డిఏలు పెండింగ్లో ఉంటే అప్పుడు ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఒక డిఏ విడుదల చేయడం జరిగింది. అలాగే 2.0 కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల బకాయిలు కొంత చెల్లించడం జరిగింది. అంటే ఉద్యమం చేస్తే తప్ప చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి రాయితీలు ఉద్యోగ ఉపాధ్యాయులకి ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు రోడ్ల మీదకు ఉపాధ్యాయులు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగా మరి తొలికూత కోడి కూచినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈరోజు అందరికంటే ముందుగా ధర్నాలు కానీ, దీక్షలు కానీ చేపట్టడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క ఆర్థిక పరమైనటువంటి లేదా సర్వీస్ పరమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో కానీ, అడగడంలో కానీ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ముందుంటుంది. అందులో భాగంగానే మరి ఈరోజు ఈ ధర్నాను చేపట్టడం జరుగుతుంది. ఒక హక్కులు అడగడమే కాదు, బాధ్యతలు నెరవేర్చడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ముందుంటుంది. అందులో భాగంగా ఈరోజు మరి ఊరిబడిని కాపాడుకోవాలి, ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులను చేర్పించాలని చెప్పి నినాదంతో ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంది. అందుకనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. అలాగే ఉద్యోగులు ఈరోజు అనేక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హెల్త్ కార్డులు పనిచేయని పరిస్థితి, దాన్ని సక్రమంగా అమలు చేసే విధానాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కూడా మరి సరైన వేతనం చెల్లించాలి. వాళ్ళకి 12 నెలలు వేతనం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్